హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జెన్జీ వ్లాగర్ అండ్ టుడే లాంగ్ గ్యాప్ తర్వాత చాలా రోజులకి వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇది ఎక్కడ అనుకుంటున్నా, ఆల్రెడీ అందరు గెస్ చేసే ఉంటారు. ఇది బిర్లా మందిర్ హైదరాబాద్లో. ఇది లార్డ్ బాలాజీ టెంపుల్ అండ్ ఈ టెంపుల్లో స్టాచ్యూ అంతా గ్రానైట్తోనే చేసినారు. యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే ఏకాదశి రోజు, చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇంకా అక్కడ నుంచే కిందికి వెళ్ళినాము. అక్కడ చాలా షాప్స్ ఉండే, చిన్న చిన్న విగ్రహాలు, ఫొటోస్, టాయ్స్ అట్లా చాలా ఉండే. అవి కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేసి వచ్చినాం. ఇంకా లడ్డు కొనుక్కొని ఆ ప్రసాదం కూడా తిన్నాం. దాని తర్వాత పైనకైతే ఫోన్స్ అలవలేదు. సమ్హౌ ఐ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత పక్కనే ఉన్న బిర్లా మ్యూజియంకి అయితే వెళ్ళినాం. మేము తీసుకున్న టికెట్ కాంబో ప్రైస్ నాకు గుర్తులేదు, అరౌండ్ 700 అట్లా ఉండే. బట్ టోటలీ వర్త్ ఇట్. అంత బాగుండే మ్యూజియం అండ్ అందులో కూడా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎడ్యుకేషనల్గా అయితే వర్తే, అవన్నీ చూపిస్తాను. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ బిర్లా మ్యూజియం. అండ్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళినాం. ఆ రోజే సండే, ఇంకా చాలామంది వచ్చినారు, చిన్నపిల్లలు కూడా. స్కూల్ ట్రిప్స్ అని అక్కడ చాలా సైన్స్ సంబంధించినవి ఉన్నాయి, అంటే ఫిజిక్స్ మోస్ట్లీ. అండ్ ప్లానెట్స్ గురించి, సన్, రాకెట్స్, ఈవెన్ సైన్స్ కూడా ఉన్నాయి, బట్ మోర్ ఫిజిక్స్. కాన్స్టిట్యూషన్ మ్యాన్యుస్క్రిప్ట్, ఫస్ట్ కంప్యూటర్ ఇన్వెంట్ చేసిన నుంచి ప్రజెంట్ కంప్యూటర్స్ ఎట్లా ఎవాల్వ్ అయినాయి, ఇంకా దాన్ని ఎవరెవరు ఇన్వెంట్ చేసినారు, టైపింగ్ మిషన్స్ ఎవరెవరు ఇన్వెంట్ చేసినారు, అవన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ పాతకాలంలో ఎట్లా వాడేది టూల్స్, అవన్నీ ఉన్నాయి. ఎక్స్కవేషన్స్లో దొరికిన చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్, అప్పట్లో ఎట్లా రాసేవాళ్ళు, దేంతో యూజ్ చేసేవాళ్ళు, టెలిస్కోప్స్, అవన్నీ ఉన్నాయి అక్కడ. అంటే ఫస్ట్ స్టార్టింగ్ దేంతో ఉండే నుంచి ప్రజెంట్ ఉన్న ఎక్విప్మెంట్ వరకు అన్నీ ఉన్నాయి. అండ్ మనం యూజ్ చేసే పెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది కలర్ ఇల్యూజన్స్, ఫిజిక్స్ అయితే చాలా ఉంది. అంటే ఫిజిక్స్ పరంగా అయితే చాలా నేర్చుకోవచ్చు ప్రాక్టికల్గా, అంత బాగుండే. అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎట్లా ఉంటాయి, రేస్, లైన్స్. చిన్నపిల్లలు ఫిజిక్స్ బాగా, సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది స్పేస్కి సంబంధించింది కూడా ఉన్నాయి, అంటే సోలార్ సిస్టమ్, రాకెట్స్, ఫ్లైట్ జెట్స్, చంద్రయాన్, అవన్నీ ఉన్నాయి. ఇది ఇంకా వరల్డ్ క్లాక్, వరల్డ్లో ఏ టైం అవుతుందని అక్కడ ఉంది. ఇంకా అక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే అన్నీ పెట్టినారు, సైన్స్ అంటే మ్యాన్యుస్క్రిప్ట్స్ అన్నీ ఏన్షియంట్వి అన్నీ ఉన్నాయి. అక్కడ ఫొటోస్ తీసుకొని లేదు, బట్ బాగుండే. అండ్ ఇక్కడ ద్వారకా సిటీ కూడా ఉంది. అక్కడ దొరికిన ఎక్స్కవేషన్లో దొరికిన ఇన్స్ట్రుమెంట్, టూల్స్, అప్పట్లో వాళ్ళు వాడిన అన్నీ ఉన్నాయి. ఇది ఇంకా హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, అట్లా అన్నీ చాలా ఉన్నాయి. అది కూడా బాగానే అనిపించింది, వర్తే అనిపించింది తెలుసుకోవడానికి. ఇంకా డిఎన్ఏ కూడా స్ట్రక్చర్ పెట్టినారు అక్కడ. ఇంకా పక్కన ఉన్నదైతే రాకెట్, పెద్ద రాకెట్. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ద్వారకా సిటీ అండర్ వాటర్లో ఎలా ఉంది, ఎక్స్కవేషన్లో ఏమేమి దొరికినాయి, ఇంకా మహాభారత్ టైంలో ఇండియా మ్యాప్ ఎలా ఉండే, అక్కడ ఏమేమి స్టేట్స్ ఉన్నాయి, ఏమేమి రీజియన్స్ ఉన్నాయి, అవన్నీ. ఇంకా కలంకారీ డిఫరెంట్ స్టేట్ డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇదైతే హైదరాబాద్ మ్యాప్, బాగుండే చూడడానికి. ఇంకా ఇది ఆర్టిఫిషియల్ మూన్. ఇవి ఎక్స్కవేషన్లో దొరికిన చిన్న చిన్న టూల్స్ అన్నమాట. చాలా వరకు క్యాప్చర్ చేయడానికి ఇవ్వలేదు. ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కూడా తిరిగినాం, బట్ క్యాప్చర్ చేయడానికి లేదు. ఇంకా మా షో టైం అయిందని చెప్పి ఆ షో చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.